హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు ఒక కుకింగ్ వీడియో కాకుండా నేను సంథింగ్ డిఫరెంట్ చూపిస్తున్నానండి. బట్ ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు కూడా తెలియాలి అని చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను చూపించే బాటిల్ అయితే మీకు సిల్వర్ డిప్ అని మనకి బాగా మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది. సో ఇది సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడం కోసము అని చెప్పి చూపిస్తున్నారు మనకి. సో ఇప్పుడు నేను మా ఇంట్లో ఇలాంటి దండ ఒకటి ఉందండి. యాక్చువల్గా మేము ఇది యూజ్ చేస్తూ ఉంటాము ఫొటోస్కి. సో ఇది సిల్వర్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించేది సిల్వర్ పువ్వులు అండ్ గోల్డ్ కలర్లో ఉన్నవి గోల్డ్ పువ్వులు అని చెప్పి ఇలా దండలాగా చేసి సేల్ చేస్తున్నారు. మనకు ఆన్లైన్లో కానీ లేదంటే పూజా షాప్లో కానీ ఇలా ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇవి. సో ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వెండి కాబట్టి నల్లగా అయిపోయింది అని నేను అనుకున్నానండి. సో ఇప్పుడు ఆ నల్లగా ఉన్న దండ క్లీన్ చేయడం కోసం అని చెప్పి నేను ఈ సిల్వర్ డిప్ ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు ఇది సిల్వర్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ మనకి నీట్గా ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తుంది అని మనం అనుకుంటాం కదా. సో ఇప్పుడు నేను అది మీకోసం చూపిస్తున్నానండి. మీరు కూడా ఇలాంటివి తెలుసుకుంటే కొంచెం బెటర్ కదా అని చెప్పి. సో ఇప్పుడు నేను ఈ దండని సిల్వర్ డిప్లో మనకు వచ్చిన లిక్విడ్ అంతా ఒక గిన్నెలోకి వేసేసి ఈ పూలదండ ఉంది కదండి, దీన్ని ఇందులో మొత్తం డిప్ చేశాను. సో ఇది మొత్తం నీట్గా అన్ని సైడ్స్ నుంచి మనకి ఆ లిక్విడ్లో మునిగిపోయేలాగా నేను పెట్టుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా నేను చెయ్యి యూజ్ చేశానండి. బట్ తర్వాత మాత్రం నాకు ఇలా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లాగా వచ్చింది చేతులకి. సో బెటర్ చేతుల కన్నా మీరు ఇంకేదైనా పెద్ద గరిట కానీ స్పూన్ కానీ అలాంటిది తీసి యూజ్ చేసుకుంటే బెటర్ అండి. లేదంటే చేతులకి గ్లౌస్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పువ్వు ఊడిపోయిందండి ఇందులో ఈ దండలో. సో అది కూడా వేసి చూపిస్తున్నాను నేను మీకు. సో ఇప్పుడు నేను ఇది అన్ని సైడ్స్ నీట్గా మునగాలి లిక్విడ్లో అని చెప్పి నేను ఇలా చేతులతో ఇలా అన్ని సైడ్స్ నుంచి డిప్ చేసి క్లీన్ చేయడం కోసమని నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఇందులో ఈ దండ ఈ లిక్విడ్లో వేసిన తర్వాత ఒక 5 to 10 minutes అలా వదిలేసానండి. సో ఇప్పుడు ఇది ఒరిజినల్ కలర్లోకి వచ్చిందా లేదా అన్నది నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఎక్కడ కట్ చేయలేదండి. బట్ వీడియో లెంతీ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ మోడ్లో చూపిస్తున్నాను నేను మీకు, అంతే. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, మీ కళ్ళ ముందే మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఎంత మీకు నీట్గా అయ్యిందా లేదా, ఏ కలర్లోకి వచ్చింది అండ్ ముందుకి తర్వాతకి డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇది నేను ఇందులో డిప్ చేశాను కదండి, ఇంకొక సైడ్కి దాన్ని తిప్పేసి డిప్ చేశాను. బట్ దానికన్నా ముందే నేను ఈ సిల్వర్ది కుంకుమబర్ని ఉంది వెండిది. సో ఇది నేను ఇదే సిల్వర్ డిప్లో వేసి క్లీన్ చేశాను. నేను అది షార్ట్ ఉందండి, నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇది మాత్రం నీట్గా వచ్చేసిందండి. మామూలుగా మనకి సిల్వర్ ఎలా ఉంటుందో దాని ఒరిజినల్ ఫామ్లోకి వచ్చేసిందనమాట, అంత నల్లగా ఉన్నా కూడా. బట్ ఇది మాత్రము ఏమయ్యింది అన్నది మీరే చూస్తూ ఉండండి. కుంకుమబరిని మాత్రం జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి, అంతే. జస్ట్ ఒక 30 to 50 seconds అంతే. అంత లోపలే నాకు ఒరిజినల్ కలర్లోకి వచ్చేసింది. బట్ ఈ పువ్వుల దండ మాత్రం అసలు సిల్వర్ కలర్లోకి రావట్లేదు. నేను ఇందాక ఒక పువ్వు వేసి చూపించాను కదా మీకు, సపరేట్ పువ్వు. సో ఇప్పుడు అది చూపిస్తున్నాను. అసలు కొంచెం కూడా సిల్వర్ కలర్లోకి రాలేదండి ఇవి. సో ఇది సిల్వర్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి స్టీల్ అండ్ సంథింగ్ ఇంకేదైనా మెటీరియల్ మిక్స్ చేసి ఇది చేశారేమో అని నా డౌట్. బట్ సిల్వర్ అయితే కనుక ఇది మనకి ఒరిజినల్ కలర్లోకి వచ్చేయాలి కదా, బట్ ఇది రాలేదు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ 15 to 20 minutes డిప్ చేసే ఉంచానండి ఇందులో. బట్ అది అవ్వలేదు. ఇంకా తీసేసి నేను ఒక క్లాత్ మీద వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ వెండి గిన్నె చూడండి, ఇక్కడ ఎల్లో కలర్గా మార్క్స్ మీకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇది ఒక చిన్న సిల్వర్ బౌల్ అనమాట. సో ఇప్పుడు ఇదే వాటర్లో ఇదే లిక్విడ్లో నేను ఈ సిల్వర్ బౌల్ కూడా డిప్ చేసి చూపిస్తున్నాను, మీరు చూడండి. సో నేను ఎక్కడ అన్కట్ చేయకుండా వీడియో మొత్తం లైవ్లో పెట్టి చూపిస్తున్నానండి. నేను అన్కట్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ ఏది చేయట్లేదు. సో ఇప్పుడు నేను మీకు ఈ సిల్వర్ బౌల్ మాత్రం ఎంత నీట్గా వస్తుందో మీరే చూడండి. సో ఇలా నేను చెప్పినట్టుగా మీరు ఇలా చేతులు కాకుండా చేతులకి గ్లౌస్ కానీ లేదంటే ఏదైనా పెద్ద స్పూన్ కానీ అలా యూజ్ చేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందే ఇప్పుడు ఈ సిల్వర్ బౌల్కి ఉన్న ఆ మరకలు కానీ లేదంటే ఆ ఎల్లో కలర్లో వచ్చిన మార్క్స్ కానీ మురికి కానీ ఎంత నీట్గా పోయాయో మీరే చూడండి. చూస్తున్నారు కదా, అన్ని సైడ్స్ చూపిస్తున్నాను నేను మీకు, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది మాత్రం ప్యూర్ సిల్వర్ కాబట్టి
మనకి సిల్వర్ ఒరిజినల్ దాంట్లోకి వచ్చేసింది ఈ బౌల్ అయితే. అండ్ ఇందాక నేను మీకు చూపించిన కుంకుమని కూడా నీట్గా సిల్వర్, ఒరిజినల్ సిల్వర్ ఎలా ఉంటుందో అలా వచ్చేసింది. సో ఈ రెండు మాత్రం నీట్గా వచ్చేసాయండి. ఎక్కడ ఎల్లో కలర్ మార్క్స్ కూడా మనకు కనిపించట్లేదు చూడండి బౌల్కి. సో ఈ రెండు మాత్రం నీట్గా వచ్చేసాయండి. బట్ పువ్వుల దండ మాత్రం అసలు అది సిల్వర్లోకే రాలేదండి. సో ఇది ఎందుకు రాలేదు, అది సిల్వర్ కాదా అన్నది ఇంకా మనమే ఆలోచించుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇప్పుడు సిల్వర్ 2, ఈ 3 నేను ఇందులో వేసినవి ఎంత నీట్గా వచ్చాయో. బట్ మరి ఈ పూలదండ మాత్రం ఎందుకు రాలేదు, ఇది మాత్రం ఎందుకు సిల్వర్లోకి రాలేదు అన్నది మనం ఆలోచించుకోవాలి. సో మనమే మోసపోతున్నామా బయట మార్కెట్లో కానీ ఆన్లైన్లో కనిపించే ప్రతిదీ కొనుక్కొని? సో ఇది ఏమైనా మనం మోసపోతున్నామా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఇది సిల్వర్ దండ అని చెప్పి మనకి సిల్వర్ రేట్లో వేసి అమ్మేస్తున్నారు. మనం కూడా దానికి అంత కాస్ట్లీగా ఎన్ని అయినా సరే అని పెట్టేసి కొనుక్కుంటున్నాము. అండ్ ఇది సింగిల్ పువ్వు చూస్తున్నారు కదండి, ఇది కూడా అసలు ఏమాత్రం కూడా సిల్వర్లోకి రాలేదు అసలు. సో ఇదండి నేను ఎక్స్పోజ్ చేయాలి అనుకున్నాను. సో ఆన్లైన్లో దొరికేవి కొనేటప్పుడు కొంచెం ఆలోచించి కొనండి. అండ్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వాటర్ చూపిస్తున్నాను, అందులో ఎల్లో కలర్వి కొన్ని కనిపిస్తున్నాయి చూడండి, ఇలా పార్టికల్స్ లాగా. సో ఎల్లో కలర్ అనేది మనకి గోల్డెన్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇందులో, ఆ గోల్డ్ ఫ్లవర్స్కి ఉన్న అది గోల్డ్ కోటింగా లేకపోతే గోల్డ్ కలరా అన్నది కూడా మనకి ఐడియా లేదు. అండ్ ఈ మురికి అంతా మనకి దండకి ఉన్న మురికి అనుకోవచ్చు. కానీ ఈ ఎల్లో కలర్ మనకు కనిపించేది మాత్రం అది గోల్డ్ కలరా లేకపోతే నిజంగానే గోల్డ్ కోటింగ్ వేస్తే ఆ గోల్డ్ కోటింగా అన్నది కూడా మనకు క్లారిటీ లేదండి. సో ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మనకి ఇలా ఎక్కడ పడితే అక్కడ చాలా కనిపిస్తాయండి ఈ పూలదండలు. సో కొనేటప్పుడు మాత్రం కొంచెం చూసి ఆలోచించి కొనుక్కోండి. ఇది సిల్వరా కాదా, ఇది ఎందుకు వేరే ఆర్టికల్స్ ఎందుకు మనకి సిల్వర్ ఫామ్లోకి వచ్చేసాయి, మరి ఈ పూలదండ ఎందుకు రాలేదు అన్నది ఇంకా మీరే ఆలోచించుకోండి. అండ్ నాకు అనిపించడం మాత్రము ఇందులో మనకి పెట్టిన సిల్వర్ పువ్వులు సిల్వర్వి కావు అనే నాకు అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుంది అన్నది మీరు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒకవేళ ఇది సిల్వర్ అవ్వకపోతే మరి ఏంటి, మనం ఎందుకు కొనుక్కుంటున్నాము ఇన్ని డబ్బులు పెట్టి? సో ఆన్లైన్లో కనిపించేవన్నీ కొనుక్కుంటున్నాము. సో ఇది కూడా కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం అండి. సో ఇదండి ఈరోజు వీడియో. నాకు తెలిసి మీకు అందరికి అర్థం అయ్యిందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఒకసారి నేను మామూలు ప్లెయిన్ వాటర్లో వాష్ చేస్తున్నాను. సో ఇది కూడా నేను మీకు వీడియోలోనే చూపిస్తున్నానండి. మళ్ళీ మీరు వాటర్లో వాష్ చేయలేదు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో దానికోసమనే నేను ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొక ఫ్రెష్ వాటర్ బౌల్లో మళ్ళీ క్లీన్ చేసి చూపిస్తున్నాను. అసలు ఇది ఏ మాత్రం కూడా సిల్వర్లోకి మాత్రం ఆ పువ్వుల దండ అసలు సిల్వర్ ఫామ్లోకి రాలేదండి. వేరే కుంకుమ బరణీలు, గిన్నెలు ఇవన్నీ మాత్రం సిల్వర్లోకి వచ్చేసాయి. అండ్ ఇవి మంచి షైనింగ్ కూడా వచ్చేసాయండి. ఈ సిల్వర్ యాక్చువల్ సిల్వర్వి మాత్రం మంచి షైనింగ్లోకి వచ్చాయి. బట్ అది మాత్రం రాలేదండి ఆ పూలదండ. సో మనం ఆలోచించాల్సిన విషయం అండి, కనిపించేవి వాళ్ళు చెప్పేవి అన్నీ నమ్మేస్తున్నాము. అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్సే వచ్చేసాయి సిల్వర్ ఆర్టికల్స్, సిల్వర్ జ్యువెలరీ అని. సో అవన్నీ కూడా కొంచెం చూసి ఆలోచించుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తోంది. సో మీరందరూ కొంచెం ఆలోచించి ఏ షాపింగ్ అయినా గ్యారంటీ ఏమైనా ఉందా అని చూసి కొనుక్కోండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు అర్థం అయ్యింది అనుకుంటున్నాను, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్.